హలో హాయ్ అండి. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, మయోనీస్, రెడ్ చిల్లీ సాస్, చీజ్, టమాటో కచప్. ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని నేను 2 శాండ్విచెస్ చేసుకుంటున్నాను. 2 బ్రెడ్ పీసెస్ మీద మయోనీస్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 2 బ్రెడ్ పీసెస్ మీద టమాటా కచప్ అండ్ రెడ్ చిల్లీ సాస్ బ్రెడ్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 2 చీజెస్ తీసుకొని 2 చీజెస్ని ఇలా పెట్టేసుకోవాలి బ్రెడ్ పైన. ఇప్పుడు సీజన్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కీరాని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కీరాని కూడా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని 2 బ్రెడ్ పీసెస్ని క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ శాండ్విచ్ టోస్టర్ మీద 10 మినిట్స్ టోస్ట్ చేసుకోవాలి. అప్పుడు టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టోస్టర్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్కి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టోస్టర్లో పెట్టేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని టోస్టర్లో పెట్టేసుకొని ఇప్పుడు 10 మినిట్స్ శాండ్విచ్ని టోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye bye.